హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పప్పు నానబెట్టడం లాంటివి మర్చిపోయినప్పుడు గానీ, లేదా పప్పు రుబ్బుకోవడానికి, దోసలు లాంటి రెసిపీస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందనో, గెస్ట్‌లు వచ్చినప్పుడు త్వరగా చేయాలనో, మనం ఇన్‌స్టంట్ రెసిపీలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఇన్‌స్టంట్ టిఫిన్స్‌లో కూడా కొన్నిటికి టైం పడుతుంది గానీ, మీకు అస్సలు టైం లేదనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి రవ్వ పునుకులను ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ పునుకుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా! ఆ రవ్వను వేసుకోండి. అయితే ఈ రవ్వ మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు గానీ, వీలైనంత మెత్తగా చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మైదా పిండినైనా వేసుకోవచ్చు. రెండింటిలో ఏది వేసుకున్నా సరే పునుకులు చక్కగా వస్తాయి. ఇందులోకి అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పుల్లటి పెరుగు అందుబాటులో ఉంటే వేసుకోండి. లేదంటే కమ్మటి పెరుగును వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా కూడా పర్వాలేదు. అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నీళ్లను వేసుకుని కలుపుకోవాలి. మొదట్లో నీళ్లు ఎక్కువయ్యాయేమో అనిపిస్తుంది గానీ మొత్తం కలిపేసరికి కరెక్ట్‌గా సరిపోతాయి. మనం ఇందులో గోధుమ పిండి వేసుకున్నాం కదా! దానివల్ల పిండిలో జిగురు ఏర్పడి పునుకులు కరెక్ట్‌గా వస్తాయి. చూడండి పిండి మొత్తం కలుపుకునేసరికి నీళ్లు కరెక్ట్‌గా సరిపోయాయి కదా! ఇప్పుడు ఈ పిండిని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాలకి రవ్వ పిండిలోని తడి ఏమైనా ఉంటే పీల్చుకుని కొంచెం గట్టిగా అవుతుంది పిండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇలా ఉంటే పునుకులు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 ఇంచ్ అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పునుకులు గుల్లగా రావడం కోసం ఒక హాఫ్ టీ స్పూను వంట సోడాను కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. నీళ్ళెక్కడ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఈ పునుకుల్లో ఉల్లిపాయ వేయట్లేదండి. మీకు నచ్చితే ఉల్లిపాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పునుకులు వేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేతిని కొద్దిగా తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా పునుకుల్లా వేసుకోవాలి. ముందు నూనెలో పిండి వేయగానే పిండి అడుగుకు వెళ్ళిపోతుంది. తర్వాత వాటంతట అవే పైకి వస్తాయి. అలాగే ఇవి పక్క పక్కనే వేసినట్లయితే ఒకదానికొకటి అతుక్కుంటాయండి. కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయకూడదండి. ఆయిల్ హీట్ మీడియంగా ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు పిండి ఉడికి పునుకులు గుల్లగా వస్తాయి. ఫ్రై అయిన తర్వాత కూడా పునుకుల పైన రవ్వ ఎక్కువగా కనబడకుండా ఉంటుంది. ఇలాగే మొత్తం పిండితోటి పునుకుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ పునుకులు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, గుల్లగా చాలా బావుంటాయి. వీటిని ఏ చట్నీతో సర్వ్ చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా సింపుల్‌గా అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి రవ్వ పునుగులను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.